కొందరు పక్కన వాళ్ళని అలుసుగా తీసుకొని మాట్లాడడం, వాళ్ళు ఏం అనకపోయినా వాళ్ళని కదిలించుకొని మరి ఏదో ఒకటి అనాలని ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఏం అనకపోయినా వీళ్ళు నవ్వడము, చీప్‌గా చూడడం వాళ్ళని, అలుసుగా తీసుకొని మాట్లాడడం చేస్తుంటారు గదా! చాలా వరకు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కానీ ఒకటి మాత్రం నిజం. తల దించుకున్న ప్రతి వాళ్ళు తగ్గినట్టు కాదు. తగ్గిన ప్రతి వాళ్ళు చేతగాని వాళ్ళు అస్సలు కాదు. కొందరు పరిస్థితులకి లొంగి తగ్గుతారు. మరికొందరు బంధాలకి లొంగి తగ్గుతారు. నాకు బంధం ముఖ్యం. నేను తక్కువైతే ఏం ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటారు. కొందరు నా టైం బాలేదు అనుకుంటే అనుకోని, నా టైమే బాలేదు అనుకోని లొంగి తగ్గుతారనమాట. అది అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళని చూసి చీప్‌గా అనుకోని, ఏం అనట్లేదు గదా! అని జెప్పి చీప్‌గా అనుకోని ఇంకా కామెంట్ జేయడము, ఇట్లా చేస్తుంటారు. కానీ చెప్తున్నాను గదా! తల దించుకున్న ప్రతి వాళ్ళు తగ్గినట్టు కాదు. తగ్గిన ప్రతి వాళ్ళు గూడా తప్పు చేసినట్టు కాదు. సైలెంట్‌గా ఉన్నారు గదా! తగ్గినారు గదా! అని జెప్పేసి తక్కువగా చూడకండి. ఎందుకంటే రోజులెప్పుడు ఒకేలా ఉండవు. ఈరోజు టైం నీది గావచ్చు. రేపటి రోజు నాదే గావచ్చు. అంతే గదా! సో, నేను జెప్పాలనుకున్నదేంటంటే, ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా గూడా వాళ్ళ పరిస్థితులేంటివో మనం తెలుసుకోకుండా అనవసరంగా ఒకరిని బాధ పెట్టడం వల్ల మనకి ఏమి రాదు. ఇవన్నీ మన వరకి తెలుసని మనం అనుకుంటాం. కానీ పైవాడు అన్ని ఖాతాలో రాసి పెడతాడు. లెక్కతో సహా. మనం ఎంతమందిని బాధ పెట్టామన్నది, ఎంతమందిని సంతోషపెట్టామన్నది గూడా మన ఖాతాలో రాసి పెడతాడు పైవాడు. దేవుడండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను అందరి కోసం మాట్లాడలేదు. కొందరి కోసమే.